దట్ వాజ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఆమె మీడియాని అడ్రస్ చేశారు. గత 2-3 రోజులుగా తాను కేసీఆర్కి రాసిన లేఖపై పెద్ద రాద్ధాంతం హంగామా జరుగుతోంది. అయితే దానికి సంబంధించి తాను క్లారిటీ ఇస్తున్నానని చెప్పారు. తానే ఆ లేఖ రాశాను అని క్లారిటీ ఇచ్చారు కవిత. అయితే ఇది ఫస్ట్ టైం కాదు తాను ఇలా లేఖలు రాయడం. కేసీఆర్కి గతంలో కూడా ముఖ్యమైన సందర్భాల్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఇలా తాను లేఖలు రాస్తూ ఉండేదాన్ని. కానీ ఈసారి తాను రాసిన ఈ లేఖ బహిర్గతం కావడమే అనుమానాలకు తావిస్తోంది అన్నట్టుగా కవిత మాట్లాడారు. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బహిర్గతమైంది అన్నది కల్వకుంట్ల కవిత అడుగుతున్న ప్రశ్న. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారో ఒకసారి చూద్దాం. 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటి అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరు అనేటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. సో కవిత మాట్లాడుతూ లెటర్ తానే రాశాను అని క్లారిటీ ఇచ్చారు. కానీ ఎవరు బయట పెట్టారు అన్నదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. అయితే గత కొంతకాలంగా పార్టీలో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయన్న విషయం తాను చెప్పానని, ఇప్పుడు ఈ లేఖ బయట పెట్టడం ద్వారా అది మరొకసారి ప్రూవ్ అయిందని కవిత అంటూ ఉన్నారు. అంతేకాదు కేసీఆర్ గారు దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయి, ఇది కవిత చేసిన స్టేట్మెంట్.